కాంగ్రెస్లో ఉండే మాట్లాడతాడు బీసీఎస్ ఎస్టీ అని, ఒకడు టీఆర్ఎస్లో ఉండి మాట్లాడతాడు. మాట్లాడి ఏం చేస్తాం మరి? భూస్వామ్య వ్యవస్థ రాళ్ళు రప్పలు ఉన్న కాడ పచ్చి బోకర్లు కూడా పుడతారు ఇక్కడ. కానీ వాళ్ళని దాటుకోవాలంటే మన చైతన్యం వెళ్ళి విరియాలి, విరబుయ్యాలి, విప్లవం అంత వెళ్ళి విరగాలి మనం. అందుకనే ఇక్కడ నేను కోరేది ఏంటంటే, తెలంగాణలో ఉన్న సహజమైన మన ఎమోషన్స్ని ఎప్పుడు రెడ్డి చూస్తూ ఉంటాడు. ఒక పార్టీలో ఉండే గ్రామస్థాయి రెడ్డి, ఒక గ్రామస్థాయి వెలమదొర, ఒక కేసీఆర్, లేదంటే ఒక రేవంత్, ఈ రెడ్లంతా ప్రతి కార్యకర్తను గమనిస్తాడు. వీళ్ళలో ఏదో డైనమిజం ఉందా, వీడేదో స్ట్రైట్గా చూస్తున్నాడు, నిటారుగా నిలబడతాడు, గట్టిగా మాట్లాడతాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేసి నీకు ఎంపీటీసీ కూడా ఏడుగా, అమ్మ వీడేదో స్ట్రైట్గా నిలబడ్డాడు రా, వీడు చూపు కూడా ఎదుటివాడి మెర్సీలాగా చూడు, నీ కరుణయ్య అన్నట్టు చూడు, మిరిమిరి చూస్తాడు ఇట్లా. అమ్మ వీడికి ఎంపీటీసీ కూడా ఇద్దని డిసైడ్ అయిపోతాడు. అక్కడ మనకి ఆపోజిట్గా ఒక పాదాక్రాంతమయ్యే బానిసని సెలెక్ట్ చేస్తాడు. ఇది గ్రామాలలో జరుగుతున్నది. నువ్వు స్ట్రైట్గా చూసినవా నీ పని అయిపోయినట్టు, వాడు లెక్కలు వేసుకుంటున్నాడు. నీకు అర్థం కాదు వీడు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, నీకు ఇప్పుడు నేను చెప్పిన దాకా అర్థం కాదు. అందుకని